మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అందరికీ కూడా నమస్కారాలు, స్వాగతాలు. నాతో ఇక్కడ విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళు, నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, రాయనగర్లో ప్రెస్ మీట్ పెట్టి నేను దాదాపు 5.5-6 సంవత్సరాలు అయింటది. పాత జ్ఞాపకాలు, పాత గుర్తులు ఎవరు వేసుకుంటుంటే తిరునాళ్ళకి పోయి వచ్చిన తర్వాత ఇంటికి వస్తే ఎట్లుంటుందో నాకు అదే భావన కలుగుతున్నది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం గత వారంలో జరిగిన వంటి రాజకీయ పరిణామాలు, తద్వారా రాయనగర్ నియోజకవర్గానికి, రాయనగర్ ప్రాంతానికి, మన శంషాబాద్ ప్రాంతానికి రాజకీయ మరియు అభివృద్ధి పరమైన ఏం మార్పులు జరిగినాయి, జరగబోతున్నాయి అనే దాని యొక్క చర్చ పెట్టడానికి మీ మద్దతు రావడం జరిగింది. ప్రకాష్ అన్న గారికి కేసీఆర్ గారు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. అతి భారీగా 2 సార్లు కూడా ప్రకాష్ గౌడ్ గారు పెద్ద మెజారిటీతో ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ప్రాతినిధ్యంలో ప్రకాష్ అన్నకు విపరీతమైన అధికారాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఒక మగటం లేని మహారాజుగా చలామణి అయినాడు ప్రకాష్ అన్న అంటే దానికి ముమ్మాటికి కేసీఆర్ గారి యొక్క ప్రోద్బలం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క పార్టీ వల్ల అనే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. 2 సార్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం యొక్క దశ మారిందనే విషయం ఒకసారి మనం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 10 ఏళ్ల కిందట నియోజకవర్గం ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రాయనగర్ నియోజకవర్గం విపరీతంగా అభివృద్ధి చెందింది. గుర్తుపట్టలేని యొక్క స్థితిలో మన నియోజకవర్గం ముందు పోయిందనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నాకే కాదు, నియోజకవర్గంలో 135,000 ఓట్లు అనుకుంటా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు నమోదైనాయి. ఈసారి నమోదైన ఓట్లో 135,000లో అందరు కూడా ఒకటే ప్రశ్న ప్రకాష్ అన్న గారికి అడుగుతున్నారు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో రాయనగర్ నియోజకవర్గానికి ఏం తక్కువ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో మీకు ఏమి తక్కువ జరిగిందని, అధికారంలో ఉన్న ఈ 8-10 సంవత్సరాల్లో మీకు ఎప్పుడన్నా కేసీఆర్ గారి దగ్గర అగౌరవం ఏమైనా కనిపించిందా, ఏ కారణంతో మీరు పార్టీ మారాల్సి వచ్చిందనేది ఈరోజు రాయనగర్ నియోజకవర్గంలో అందరూ కోడై కూస్తున్నటువంటి అతి ముఖ్యమైన ప్రశ్న అదే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏం అభివృద్ధి చేద్దామని పోయినారనే విషయం ప్రజలు మీకు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన నియోజకవర్గంలో దాదాపు ప్రకాష్ అన్న గారి మేనిఫెస్టోలే చాలా విషయాలు పెట్టిర్రు. దాంట్లోనే చెప్తున్నా, దాదాపు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో 4 నుంచి 5,000 కోట్ల అభివృద్ధి జరిగిందని ప్రకాష్ అన్న గారి చాలాసార్లు మనం చెప్పడం విన్నాం కదా. మళ్ళీ అంత అభివృద్ధి జరిగినటువంటి నాయకత్వం నుంచి, అంత అభివృద్ధి చేసినటువంటి పార్టీ నుంచి, అంత మీకు ప్రోత్సాహం ఇచ్చిన, అంత మేము ముందలు పెట్టి నడిపినటువంటి కేసీఆర్ గారికి వదిలిపోవాల్సిన అవసరం ఏమున్నది అనేది ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో పోతే కొత్తగా అభివృద్ధి అవుతుందని చెప్తున్నటువంటి ప్రకాష్ గౌడ్ గారు నియోజకవర్గానికి రానున్న రోజుల్లో ఏం ప్రణాళిక వేసుకున్నారు, ఎటువంటి అభివృద్ధి చేస్తారనే ఒక చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. శంషాబాద్ ఈ ప్రాంతంలో 111 జియో పెద్ద సమస్య. కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు, 3 111 జియో తీసేస్తామని. మనం ఒక ఎన్నికల ముందే, సంవత్సరం ముందు దీన్ని 69 జియోని తీసుకొచ్చి అధికారంలో రాగానే ఈ ప్రాంతాన్ని కొత్తగా జోనింగ్ రెసిడెన్షియల్ కింద తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా కేసీఆర్ గారికి ఉండే. ఇప్పుడు అధికార పార్టీలకు పోతున్న ప్రకాష్ అన్న గారు, మీరు ఎంత తొందరగా 111 జియో ప్రాంతంలో, ఈ శంషాబాద్ ప్రాంతంలో అభివృద్ధి చేయిస్తారు, ఎంత తొందరగా జోనింగ్ చేయిస్తారనే ఒక విషయం కూడా తొందరనే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
4,000-5,000 కోట్లతో మన ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. రండి భుజంగ రెడ్డి గారు కదా, మీరు మన ప్రాంతంలో మీరు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత ఎన్ని వేల కోట్లతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా అనుమానాలు ఈరోజు రాజేంద్ర నియోజకవర్గ ప్రజల్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడు ఆ పార్టీకి అస్తిత్వం లేదనో, ఆ పార్టీకి మనుగడ ఉండదనో తెలంగాణలో, లేదో ఆ పార్టీకి తెలంగాణలో అవసరం లేదనో ఆ రోజు మీరు పార్టీ మారినారు. ప్రజలందరూ కూడా మీరు తీసుకుని నిర్ణయాన్ని ఆమోదించి, కానీ మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదంటున్నారా? కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు అవసరం లేదంటున్నారా? లేదా అసలు ఈ 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు కేసీఆర్ అని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఏదో ఒక ఉద్దేశంతో మీరు పార్టీ మారినారనే విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రకాష్ గౌడ్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బాకీల విషయంలో ప్రజల దగ్గరికి పోతే మీకు స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఈ 6 గ్యారెంటీల విషయంలో ఘోరంగా విఫలం అనేది కూడా ప్రజలకి, రాజేంద్ర నియోజకవర్గం ప్రజలకి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అతి ముఖ్యంగా ఒక అనుమానం ఉన్నది. నియోజకవర్గంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే మన నియోజకవర్గంలో ఉన్నాయో దాని మీద కొంతమంది దుష్ట శక్తులు కన్నేసినాయి అని చెప్పి ఒక మాట కూడా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. మీ ద్వారా నేను తెలియజేయమనగా మీరు కూడా నాకు ఈ విషయంలో చేదోడు వాదోడుగా ఉండాలా. మీడియా సోదరులే కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాయన్న నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరు దాన్ని కొల్లగొట్టాలని చూసినా, అక్రమంగా దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలని చూసినా కూడా దాని మీద పోరాటం చేస్తాము. అది మా గ్రామాలకు సంబంధించిన ఆస్తులు, రానున్న తరాలకు సంబంధించిన ఆస్తులు. దాని మీద దేగకన్ను వేసి దాన్ని ఎవరైనా ఆక్రమించుకోవాలనో లేకపోతే దాన్ని ఎట్టోట దాన్ని పట్టా చేయాలని ఆలోచన చేస్తే మాత్రం దాన్ని మేము వచ్చి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి పోరాటానికన్నా వెనక తగ్గమనే విషయం గట్టిగా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉన్న కేసీఆర్ గారి అభిమానులకు మొన్న తెలంగాణ మన తెలంగాణ ప్రాంతానికి ఒక పార్టీ ఉండాలని బీఆర్ఎస్ పెట్ట నిలబడ్డ ప్రతి ఒక్క అభిమానికి నేను మీ అందరి ద్వారా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా. పార్టీకి ఏమీ నష్టం జరగలేదు. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటది, ఎందుకని ఇన్ని రోజుల నుంచి పెద్దరికం వాళ్ళే చేసిరు కాబట్టి, వెళ్ళిపోయినారు కాబట్టి చాలా మంది నాయకులు ఎవరైతే ఆయనతో వచ్చిన వాళ్ళే, ముందు నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా తక్కువ. ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయనతోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది జరిగినా కూడా ఈ పార్టీని మళ్ళీ సంపూర్ణంగా నిర్మించి, ఏ విధంగా అయితే ఎంత బలంగా ఈ పార్టీ నిలబడ్డదో గత 10 సంవత్సరాలు అంతే బలంగా నిలిపే ఒక ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయాలి ఒక ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణలో కానీ ముఖ్యంగా మన జిల్లాలో కానీ మన అవసరాలు ఆ రోజుగా వ్యక్తిత్వం తీరిపోయిన తర్వాత ఏ ఒడ్డుకైనా చేరొచ్చు, మన అవసరాలకి మన స్వార్థాలకని చెప్తున్నానని అడుగుతున్నాను. నేను గట్టిగా ధర్మాన్ని నమ్ముతా, కర్మని నమ్ముతా. కేసీఆర్ గారు మోసం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా రానున్న రోజుల్లో మంచి జరగదు. కేసీఆర్ గారు ఎవరికి న్యాయం చేయలే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు న్యాయం చేసిండు. ఆ రోజు ప్రోత్సహించిండు. ఎమ్మెల్యేలు ఎవరున్నా నియోజకవర్గంలో వాళ్ళ ప్రాంతానికి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ చలామణి జరిగింది, చలామణి చేసిందంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా అంటలేదు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, పెద్దరికంలో కానీ, పోస్టింగ్ లో కానీ అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు ఆ రోజు మీ అందరికి పెత్తనం ఇచ్చిండే. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం కేసీఆర్ గారికి అంటే ప్రజలు గమనిస్తలేరు అనుకోకుండా. లేదా మన బలంతోనే గెలిచినాం, కేసీఆర్ ఏముందని కొంతమంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కేసీఆర్ చూసే మన ఓట్లు వేసిరు, గులాబీ జెండానే చూసి ఓట్లు వేసిరు. మనం ఎవరం పెద్ద పైల్వాన్లమనో లేదా మనం ఎవరం పెద్ద మహాత్మా గాంధీలోనో మనకి ఎవరు ఓట్లు వేయలేరనే విషయం ఎమ్మెల్యేలు యాడ్ చేస్తున్నది. ఇక్కడ కూడా కొంతమంది అనుకోవచ్చు నన్ను చూసి ఓట్లు వేసిండ్రని. ఇక్కడ ఎవరిని చూసి ఓట్లు వేయలేరు, కేసీఆర్ గారిని చూసి ఓట్లు వేసిండ్రు. రానున్న రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాయన్న నియోజకవర్గం ప్రజలు నిజానికి కూడా దేవుళ్ళు అంటారు.
నిజానికి ఆవులాంటి మనుషులు. ఎటు చెప్పినా అటు తిరిగిండ్రు, మీరు ఏం చెప్పినా అది నమ్మిండ్రు. కానీ నేను గట్టిగా చెప్తున్నా, ఇప్పుడు వాతావరణం నియోజకవర్గంలో వచ్చింది, ముమ్మాటికి ఇది మీ ఆఖరి సారే అని చెప్పి నియోజకవర్గం మొత్తంలో కోడై కూస్తున్నది. అందరు మాట్లాడుకునే మాట ఇదే అని చెప్తున్నది. మీరు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గానికి ఏమి చేద్దామని నా ప్రణాళిక విధి, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇది చేయాలనుకుంటున్నా, ఇది చేసి చూపిస్తా అని చెప్పిలోనే కనీ విని ఎరగని విధంగా మన దగ్గర కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని ఈరోజు ప్రజలే చెప్తున్నారే. మళ్ళీ 6 గ్యారంటీ విషయాల్లో కూడా ప్రజలకు మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కరెక్ట్, 6 గ్యారంటీలు మీరు అమలు చేపిస్తారు. ప్రజలు వేచి చూస్తున్నటువంటి కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటి వరకు మీరు చేసి చూపిస్తారని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. నేను గట్టిగా దేవుణ్ణి, ధర్మాన్ని నమ్ముతా. ఒక వ్యక్తికి మోసం చేస్తే ఏదో విధంగా అది మనకు పాపంగా మన చుట్టూ చుట్టుకుంటదని, ఒక వ్యక్తి మనమే నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే, నమ్మకాన్ని మోసం చేస్తే ఏదో ఒక రోజు అది మనకు శాపంలా తగులుతుందని గట్టిగా నమ్ముతా. దేవుని ధర్మాన్ని నమ్ముతాను. కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణలో గెలిచిన వంటి 39 మంది ఎమ్మెల్యేలు అందరినీ సంపూర్ణంగా నమ్మిండు. వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పినా కూడా లేదు, ఎంత వీళ్ళ మీద అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీ మొత్తం వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళకి గెలిపించి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే చేసినారు. కేసీఆర్ గారికి ఈరోజు రాజకీయంగా ఇబ్బంది ఉండొచ్చు, కొంతమంది కలిసి ఆయనని పొలిటికల్ గా ఖతం చేయాలని ఆలోచనలు ఉండొచ్చు. 2 జాతీయ పార్టీలు, సీమాంధ్ర ప్రాంతంలోనూ ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారి పార్టీని లేకుండా చేయాలి, కేసీఆర్ ని లేకుండా చేయాలి. తెలంగాణకి ఏదైతే కవచంగా ఈ గులాబీ జెండా ఉన్నదో దాన్ని ఖతం పెట్టాలనే ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నారు. ఈ రోజు అట్లాంటి సమయంలో ప్రకాష్ అన్న గారు, మీరు 20 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉన్నారే, పెద్ద మనిషిగా మేమందరం అనుకుంటామే, అట్లాంటి సమయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని అడుగుతున్నారు. రానున్న రోజుల్లో మన మీద నమ్మకం ఎవరు పెట్టినా, మన మీద రాజకీయంగా ఎంత నమ్మకం పెట్టినా, ఎంత మనల్ని నమ్మినా కూడా మన అవసరాలకి మనం ఎటైనా పోవచ్చు అని మీరు నేర్పుతున్నారా? కేసీఆర్ గారు బలహీన పడితే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడ్డదనే ఒక మాత్రాన ప్రజల అభిమానం పోదు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీలు బలహీన పడవని ఉదాహరణలు చాలా ఉన్నాయి. అట్లాంటి ఉదాహరణలు మీరు చాలా చెప్పగలుగుతారు కూడా. మీరు ఈ రోజు కూడా నేను చెప్తున్నా, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కవచం లాంటిది. విచిత్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉండాలంట. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉండాలంట, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు కొత్తగా వచ్చిన జనసేన ఉండాలి, వాళ్ళకున్న వైసీపీలు ఉండాలి. ఇక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీ ఉండొద్దండి. ఇక్కడ మాత్రం తెలంగాణ యొక్క వాదన, తెలంగాణ యొక్క బాధ తెలియజేసే ఒక వాణి తెలంగాణలో ఉండొద్దండి. 2 జాతీయ పార్టీలే ఉండాలి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్టీ ఉండొద్దు అనే ఒక చెడ్డ రాజకీయ కీడ ఈరోజు తెలంగాణలో నడుస్తున్నది. దాని తెలంగాణ బిడ్డగా మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. రాయన్న నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమి దోకా జరగలేదు. మేము ముమ్మాటికి ముందు నుండి పార్టీ కోసం, దీన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం, ఓటర్ల కోసం మేము కొట్లాడతాం. రానున్న రోజుల్లో రాయన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రణాళిక వేస్తున్నది, ఏమి అభివృద్ధి చేయాలనుకుంటుంది యొక్క స్పష్టంగా చెప్పే అవసరం ఉన్నది ప్రకాష్ అన్న గారికి. అదే కాకుండా ఇప్పుడే మీకు చెప్పినట్టు ఏ ఒక్క ఎకరా గజం ప్రభుత్వ భూమి ఆక్రమించబడ్డా దాని మీద పోరాటం మాత్రం ముమ్మాటికి మేము చేస్తాం. ధన్యవాదాలు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.